ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఒక 3 వర్డ్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి అనిపిస్తుంది. నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది, నాకు నిన్ను కొట్టాలనిపిస్తుంది. ఇలా అనిపిస్తుంది అనే వర్డ్తో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి? ఏదో ఒకటి, నేను ఏదో ఒకటి కొనుక్కొస్తాలే, నేను ఏదో ఒకటి చెప్తాలే, ఇలా ఏదో ఒకటి అనే వర్డ్తో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి? నెక్స్ట్ ఫాస్ట్, నేను ఉపవాసం ఉంటున్నాను. ఈ ఫాస్ట్ అనేది ఇంకా ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో పుషింగ్గా ఉంటుంది. అదేవిధంగా నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అందుకే అందరూ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ వచ్చేసి అనిపిస్తుంది. అనిపిస్తుంది అని వచ్చినప్పుడు మనము సెంటెన్స్ని ఐ ఫీల్ లైక్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఏ చికెన్. నాకు నిన్ను కొట్టాలనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ ఫీల్ లైక్ బీటింగ్ యూ. ఐ ఫీల్ లైక్ బీటింగ్ యూ అంటే నాకు నిన్ను కొట్టాలనిపిస్తుంది అని. అదేవిధంగా నాకు నిన్ను కలవాలనిపిస్తుంది అన్నామనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐ ఫీల్ లైక్ మీటింగ్ యూ. ఐ ఫీల్ లైక్ మీటింగ్ యూ. అదేవిధంగా నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ అంటే నాకు బయటకు వెళ్ళాలనిపిస్తుంది అని. అదేవిధంగా నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ ఫీల్ లైక్ టాకింగ్ విత్ యూ. ఐ ఫీల్ లైక్ టాకింగ్ విత్ యూ అంటే నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. అదేవిధంగా నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ. ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ అంటే నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని. నాకు నిన్ను తిట్టాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా అంటాం, ఐ ఫీల్ లైక్ స్కోల్డింగ్ యూ. ఐ ఫీల్ లైక్ స్కోల్డింగ్ యూ అంటే నాకు నిన్ను తిట్టాలనిపిస్తుంది అని. ఇప్పుడు ఏదో ఒకటి అనే వర్డ్తో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. నేను ఏదో ఒకటి కొనుక్కొస్తాలే అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ విల్ బై సంథింగ్ ఆర్ ద అదర్. ఐ విల్ బై సంథింగ్ ఆర్ ద అదర్ అంటే నేను ఏదో ఒకటి కొనుక్కొస్తాలే అని. అదేవిధంగా నేను ఏదో ఒకటి చేస్తానులే అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ విల్ డూ సంథింగ్ ఆర్ ద అదర్. ఐ విల్ డూ సంథింగ్ ఆర్ ద అదర్ అంటే నేను ఏదో ఒకటి చేస్తాలే అని. అదేవిధంగా నేను ఏదో ఒకటి చెప్తాలే అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ విల్ టెల్ సంథింగ్ ఆర్ ద అదర్. ఐ విల్ టెల్ సంథింగ్ ఆర్ ద అదర్ అంటే నేను ఏదో ఒకటి చెప్తాలే అని. నేను ఏదో ఒకటి బోధిస్తాలే, నేను ఏదో ఒకటి టీచ్ చేస్తాలే అనే చెప్పే కండిషన్లో మనం ఇలా అంటాం ఇంగ్లీష్లో, ఐ విల్ టీచ్ సంథింగ్ ఆర్ ద అదర్. ఐ విల్ టీచ్ సంథింగ్ ఆర్ ద అదర్ అంటే నేను ఏదో ఒకటి టీచ్ చేస్తాలే అనే కండిషన్లో మనం యూజ్ చేస్తాం. ఉపవాసాన్ని మనం ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అంటాం, FAST ఫాస్ట్. ఈ ఫాస్ట్ అనే వర్డ్ని ఇంకా మనం ఏ కండిషన్లో యూజ్ చేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావా అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఆర్ యూ ఫాస్టింగ్ టుడే. ఆర్ యూ ఫాస్టింగ్ టుడే అంటే ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావా అని. అదేవిధంగా ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా అని చెప్తాం, ఐ యామ్ ఫాస్టింగ్ టుడే. ఐ యామ్ ఫాస్టింగ్ టుడే అంటే నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అని. అదేవిధంగా నేను ఉపవాసం చేసేటప్పుడు నీళ్ళు మాత్రమే తాగుతాను, ఏమీ తినను అని అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వెన్ ఐ ఫాస్ట్ ఐ డోంట్ ఈట్ ఫుడ్ అండ్ ఐ డ్రింక్ వాటర్ ఓన్లీ. వెన్ ఐ ఫాస్ట్ ఐ డోంట్ ఈట్ ఫుడ్
అండ్ ఐ డ్రింక్ వాటర్ ఓన్లీ అంటే నేను వాటర్ మాత్రమే తాగుతాను, ఫుడ్ తీసుకోను అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాము. నువ్వు రేపు ఉపవాసం చేస్తావా అని అడగాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ఆర్ యూ ఫాస్టింగ్ టుమారో? ఆర్ యూ ఫాస్టింగ్ టుమారో అంటే నువ్వు రేపు ఉపవాసం ఉంటావా అని. అదేవిధంగా ఫాస్ట్ని మనము ఇంకో కండిషన్లో కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే ఆ, సరిత నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం. సరిత ఈజ్ మై ఫాస్ట్ ఫ్రెండ్. సరిత ఈజ్ మై ఫాస్ట్ ఫ్రెండ్ అంటే సరిత నా క్లోజ్ ఫ్రెండ్ అని మీనింగ్ వస్తుంది. అంటే ఫాస్ట్ని ఇక్కడ కూడా ఈ కండిషన్లో కూడా మనం వాడతాము. క్లోజ్ ఫ్రెండ్ని మనం ఫాస్ట్ ఫ్రెండ్ అన్నాం కదా. మరి క్లోజ్ ఫ్రెండ్ కాకుండా మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, కామన్గా క్లాస్లో క్లోజ్ ఫ్రెండ్ కాక వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్ని మనం ఏమంటాము అంటే సో కాల్డ్ ఫ్రెండ్. సో కాల్డ్ ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్ కాకుండా ఉండే మిగతా ఫ్రెండ్స్ని సో కాల్డ్ ఫ్రెండ్ అంటాము. మరొక కండిషన్లో కూడా ఈ ఫాస్ట్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నేను బాగా నిద్రపోయాను, అందుకే నీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ ఉంటాం కదా. ఇక్కడ కూడా మనం ఫాస్ట్ని యూజ్ చేస్తాం. ఐ వాజ్ ఫాస్ట్ ఏ స్లీప్ దట్స్ వై సో ఐ కుడ్ నాట్ ఆన్సర్ యువర్ కాల్. ఐ వాజ్ ఫాస్ట్ ఏ స్లీప్ దట్స్ వై సో ఐ కుడ్ నాట్ ఆన్సర్ యువర్ కాల్. నేను నిన్న చాలా నిద్రలో ఉన్నాను, అందుకే నీ కాల్ని ఆన్సర్ చేయలేకపోయాను అనే కండిషన్లో కూడా మనం ఫాస్ట్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా గట్టిగా లాగి పట్టుకో అంటూ ఉంటాం కదా, అప్పుడు మనము హోల్డ్ ఇట్ ఫాస్ట్. హోల్డ్ ఇట్ ఫాస్ట్ అని చెప్పాలి. ఈ కండిషన్లో కూడా మనం ఫాస్ట్ని యూజ్ చేసాము. అదేవిధంగా అతను చాలా వేగంగా పరిగెత్తుతాడు అన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఇలా అంటారు, హీ రన్స్ ఫాస్ట్. హీ రన్స్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ని మనం ఈ కండిషన్లో పరిగెత్తే కండిషన్లో కూడా మనం ఫాస్ట్ని యూజ్ చేసినాం. చూసారుగా ఫాస్ట్ని మనం ఎన్ని కండిషన్స్లో యూజ్ చేసామో. అదేవిధంగా నేను మూలన వెతికాను అని అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ సెర్చ్డ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్. ఐ సెర్చ్డ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ అంటే నేను మూలన వెతికాను అని. నేను నా బ్యాగ్ కోసం మూలన వెతికాను, కానీ ఎక్కడా అది దొరకలేదు, ఎక్కడా అది కనిపించలేదు అనేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ సెర్చ్డ్ ఫర్ మై బ్యాగ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్. ఐ సెర్చ్డ్ ఫర్ మై బ్యాగ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ అవుట్ అంటే నేను మూలన వెతికాను కానీ నాకు అది దొరకలేదు అన్నప్పుడు ఇలా చెప్తాము. నేను ఇంటిని మొత్తం మూలన క్లీన్ చేశాను, శుభ్రం చేశాను అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద హౌస్ హ్యాస్ బీన్ క్లీన్డ్. ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద హౌస్ హ్యాస్ బీన్ క్లీన్డ్ అంటే నేను ఇంటిని మూలన శుభ్రం చేశాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాము. నేను బిజీగా ఉన్నాను అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐఎమ్ బిజీ. ఐఎమ్ బిజీ. నేను రేపు బిజీగా ఉంటాను అని చెప్పాలంటే మనము ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ విల్ బీ బిజీ టుమారో. ఐ విల్ బీ బిజీ టుమారో అంటే నేను రేపు బిజీగా ఉంటాను అని. నేను నా పనిలో బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ యామ్ టైడ్ అప్ విత్ మై వర్క్. ఐ యామ్ టైడ్ అప్ విత్ మై వర్క్ అంటే నేను నా పనిలో బిజీగా ఉన్నాను అని. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ చేయండి. నాకు పానీపూరి తినాలనిపిస్తుంది, నేను ఏదో ఒకటి ఇస్తాను. నిన్న నువ్వు ఉపవాసం చేస్తావా? వీటికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.